ఎక్స్ట్రా టాక్స్కి నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి తినిపించేసేయండి. రండి చూసేద్దాం. హలో గైస్, ఇవాళ నేను వచ్చేసి బ్రింజాల్, లేడీస్ ఫింగర్ అండ్ టమాటోతోని పప్పు చేశాను. మా చిన్నోనికి ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి పెట్టండి, నచ్చుతుంది. అండ్ పెట్టే ముందర మాత్రం కంపల్సరీ పూర్తిగా స్మాష్ మాత్రం కంపల్సరీ చేయండి. ఎవరికైతే 1 ఇయర్ కన్నా తక్కువ ఏజ్ ఉందో వాళ్ళకి, 1 ఇయర్ పైబడిన వాళ్ళకైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టేయచ్చు, ఏం కాదు. మీరు తయారు చేసే ప్రాసెస్ చూస్తున్నారు కదా, సో నేను వీటి వల్ల ఉపయోగాలు ఏంటో చెప్తాను, వినండి. లేడీస్ ఫింగర్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పిల్లలకి కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది. టమాటోలో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది బేబీకి త్వరగా జబ్బులు రాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ బ్రింజాల్లో ఉండే న్యూట్రియంట్స్ మెదడు ఎదుగుదలకు మంచిది. ఇందులో ఉండే మినరల్స్ వల్ల ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి. టమాటో తినేటప్పుడు అది వేరే ఫుడ్లో ఉండే ఐరన్ని బాడీ త్వరగా గ్రహించేలా చేస్తుంది. మనము ఇందులో వాడే కూరగాయలని ఎలా ఉడికించుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కటింగ్ ప్రాసెస్ అవన్నీ ఇప్పుడు నేను చెప్తాను, వినండి. కూరగాయలను బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అండ్ అలాగే వంకాయ తోలు కొంచెం కష్టంగా ఉన్నా తీసేయడమే మంచిది. బెండకాయలో ఉండే గింజలు అంటే సీడ్స్ అనమాట, బెండకాయలో సీడ్స్ ఉంటాయి కదా, అవి బేబీకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే అవి కూడా లేకుండా పెట్టండి. మనము ఇప్పుడు ఈ పప్పు చేసుకోవడానికి ఏమేమి వస్తువులు కావాలో చెప్తాను, నోట్ చేసుకోండి. కందిపప్పు 2 to 3 స్పూన్స్ బాగా కడిగి పెట్టుకోండి. వంకాయ ఒక చిన్నది తోలు తీసి ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకోండి. బెండకాయ 2 చిన్న ముక్కలు తోలు తీసి పెట్టుకోండి. ఇది కూడా టమాటో ఒక చిన్నది చిన్న మెత్తగా కోసి పెట్టుకోండి. పసుపు చిటికెడు, నెయ్యి 1 to 1/2 టేబుల్ స్పూన్ వరకు. అండ్ ఇదైతే ఆప్షనల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 ఇయర్ పైబడిన వాళ్ళకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయడమే మంచిది. సో ఇప్పుడు తయారు చేసే విధానం చెప్తాను, వినండి. ఇది ఇంతవరకు మన వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే రెసిపీస్ కొత్త అన్నీ మీ దగ్గర వరకు చేరుతుంది. అండ్ అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. అండ్ మీలాగా ఇంకెవరైతే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి చెప్పండి కామెంట్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని. అండ్ వెయిట్ చేయమనండి మన నెక్స్ట్ రెసిపీ కోసం. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా కొత్త రెసిపీ నేర్చుకోవాలని ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ అందరి కోసం ఎప్పుడు నా కామెంట్స్ బాక్స్ ఓపెనే ఉంటుంది, నేను మీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానం చూసేద్దామా? ముందుగా పప్పుని బాగా కడిగి అందులో వంకాయ, బెండకాయ మరియు టమాటో ముక్కలు వేయాలి. మీకు ముందే చెప్పాను కదా, వంకాయ తోలు తీయాలి. బెండకాయలో కొంచెం ఇబ్బంది అనిపిస్తే సీడ్స్ కూడా రిమూవ్ చేయడం మంచిది. అండ్ టమాటో అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అందులో కొంచెం పసుపు మరియు తగినన్ని నీళ్లు పోసి కుక్కర్కి విజిల్ పెట్టుకొని పెట్టేయాలి. మంట ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి. పప్పు ఉడికిన తర్వాతకి ఎక్స్ట్రా ఏమైనా కొన్ని నీళ్ళు ఉంటే తీసి పక్కన పెట్టి పప్పు గుత్తితోని మెత్తగా రుబ్బుకోవాలి, ముక్కలు ఏం కనబడకుండా. నేనైతే ఇక్కడ తాలింపు వేసుకోలేదు, మీరు తాలింపు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, ఆ విధానం కూడా చెప్తాను. లేదంటే అలానే సర్వ్ చేసుకుంటే కూడా మంచిదే, రుబ్బిన తర్వాత కూడా టేస్ట్ బాగుంటుంది. కానీ పిల్లలకి ఫీడ్ చేసే ముందు 1 ఇయర్ కన్నా పైబడిన వాళ్ళైతే కొంచెం సాల్ట్ వేసి గీ వేసి వేడివేడి అన్నంలో కలిపి పెట్టేయచ్చు. లేదు పోపు కూడా వేసుకుంటాం మేము అని అంటే చెప్తాను, వినండి పోపు ఎలా వేసుకోవాలో. ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక 1 to 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేయండి. నెయ్యి మంచిగా వేడైనాక కొద్దిగంత జీలకర్ర, కొద్దిగంత కరివేపాకు వేసి మనం ఏదైతే పప్పు రుబ్బి పెట్టుకున్నామో అందులో యాడ్ చేసేసుకోవాలి. పప్పు అనేది ఎప్పుడు థిక్ కన్సిస్టెన్సీలో అస్సలు ఉండకూడదు. ఎవరైతే మీ బేబీకి ఫస్ట్ టైం ఈ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు 1 నుంచి 2-3 ముద్దల వరకే తింటారు, ఇంకెక్కువ తింటారని కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పెరుగు కన్నా 2 ఎక్కువ ఉండాలి మన పప్పు. ఎలాగో మనం కర్డ్ అనేది 9 to 10 మంత్స్లో ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫుడ్ కూడా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా? పిల్లలకి పప్పుతో పాటు పెరుగు కూడా ఫీడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఉన్న బలం అండ్ ప్రోటీన్ కూడా పిల్లలకి అందుతుంది. దీని వలన పిల్లలకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇందులో ఉండే కాల్షియం వలన పిల్లల టీత్ మరియు ఎముకలు కూడా గట్టిపడతాయి.
మనము పప్పులో పెరుగు యాడ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇక్కడ మీరే చూసేయండి మా చిన్నోడు ఎలా ఆమని అడుగుతున్నాడో. నేనైతే మ్యూట్ చేశాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కాబట్టి మళ్ళీ కాపీరైట్ పడుతుంది కదా, సో అలా అని. సో ఇక్కడ మీరే చూడండి మా చిన్నోడు కూడా పప్పుతోని 2-3 బుక్కల కన్నా అస్సలు ఎక్కువ తినడు. ఏం చేసినా తినడు, బతిమలాడినా తినడు, గేమ్స్ ఆడిపించినా తినడు. సో ఇట్లా కాదని చెప్పి పెరుగు తీసుకొచ్చి కలిపి తినిపిద్దామని ఫిక్స్ అయిపోయి పెరుగు వేసుకొని ఈసారి స్పూన్తో కాకుండా చేతితో తినిపించడం స్టార్ట్ చేసిన. చూసారు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి, కొడితే గంట పగిలిపోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.